మనము భారతదేశము మొత్తం ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప గర్వించదగ్గ దేశంగా ఆ స్థాయిలో ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికా టూర్లో ఉన్నారు. అమెరికా టూర్లో ఉండి డొనాల్డ్ ట్రంప్ గారితో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు నూతనంగా ఎలక్ట్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ గారితో బయలాటరల్ ఇష్యూస్ అంటే ద్వైపాక్షిక ఒప్పందాల మీద, ద్వైపాక్షిక అనేక రకాల విషయాల మీద సార్ అక్కడ చాలా గొప్పగా మన వాయిస్ని వినిపిస్తున్నారు. మన భారతదేశంలో ఉండే చాలామంది పౌరులు, చాలామంది ఉద్యోగాల రీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా, అనేక రకాల ఎంప్లాయీస్గా అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, అమెరికాకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మనకు అమెరికాకు చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు, మన పిల్లలకి ఏమైనా హాని జరుగుతుందా, మన పిల్లలకి ఏమైనా ఇబ్బందులు జరుగుతుందా, H1B వీసాల్లో ఇంకేమైనా సహకారం కావాలా, ఇలాంటి విషయాల మీద మనందరం కూడా ఒక దృష్టిని వేశాము. డొనాల్డ్ ట్రంప్ గారు మొదటి తన సంతకంతో చాలా ఒప్పందాలు చేసుకున్నారు, చాలా డిక్లరేషన్స్ ఇచ్చారు. వాటన్నిటిని కనుక మనం పరిశీలిస్తే భారత్ అమెరికా సంబంధాల్లో ఒక కొత్త చరిత్ర రాబోతుంది అని అర్థమవుతుంది. మొట్టమొదటిగా యాజ్ ఏ ఎకనామిక్స్ లెక్చరర్గా నేను టారిఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఇతర దేశాల వస్తువులు ఏవైతే అమెరికాకు వస్తున్నాయో ఆ అమెరికాలో ఆ వస్తువుల మీద ఎక్కువ శాతం పన్నులు విధిస్తున్నారు. అంటే సుంకాలు అంటారు మా భాషలో, వాటిని టారిఫ్ అంటారు ఇంగ్లీష్లో. 100 రూపాయల వస్తువు మీద 100 రూపాయల పన్ను విధించడం ద్వారా ఆ వస్తువు 200 రూపాయలు అవుతుంది. ఆ దేశం యొక్క వస్తువు 80 రూపాయలకు లభిస్తుంది, మన దేశం యొక్క వస్తువు 200 రూపాయలకు లభిస్తుంది. ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఆ దేశం వస్తువులకు మళ్ళుతుంది, మన దేశం వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, మనకేంటి నష్టం అనుకుంటే, మన ఎక్స్పోర్ట్స్ దేశము, ప్రతి దేశం కూడా ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. దిగుమతులు అంటే మనం తెచ్చుకునేవి, ఎగుమతులు అంటే మనం పంపే వస్తువులు. ప్రపంచంలో అన్ని దేశాలకు మనం వస్తువులు పంపుతూ ఉంటాము, వాటి ద్వారా మనకు విదేశీ మార్క ద్రవ్యం వస్తుంది ఎగుమతుల ద్వారా. ఎప్పుడైతే మన ఎగుమతులు తగ్గిపోతాయో విదేశీ మార్క నిల్వలు కూడా తగ్గిపోతాయి. అందుకోసమని ఈ టారిఫ్ల విషయంలో మన భారతదేశం యొక్క మన స్ట్రాటజీ ఏంటో చెప్పడానికి ఈరోజు మన అధ్యక్షులు, మన ప్రధానమంత్రి గారు, అమెరికా అధ్యక్షులు ఇద్దరు కూడా మీటింగ్స్లో ఉన్నారు. అంతేకాకుండా అనేక పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి గారు మీటింగ్ అయ్యి భారతదేశానికి అనేక రకాల నిధులు రావడానికి ట్రై చేస్తున్నారు. H1B వీసాల యొక్క పెంపుకు కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలామందిని మన దేశానికి పంపించి వేస్తామంటూ కొంతమందిని పంపించి వేస్తున్నారు. ఆ విషయంలో కూడా మన ప్రధానమంత్రి గారు భారతదేశ మానవ వనరులనే మీరు వినియోగించుకోండి, మా దేశానికి తిరిగి పంపడానికి మీకేం సూచనలు కావాలో ఇవ్వండి, అవన్నీ మా వాళ్ళు ఫాలో అవుతారు అంటూ ట్రంప్ గారితో నేటి భేటీలో చక్కటి సొల్యూషన్ తీసుకొని వస్తారని భారతీయులందరూ ఆశిస్తున్నారు. మరి అమెరికానే మనం ఎందుకు ఇంత దౌత్య సంబంధాల విషయంలో పట్టించుకుంటున్నాము అంటే, ప్రపంచ అగ్రగామి దేశం అమెరికా. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు టోటల్ ప్రపంచాన్ని అమెరికా డాలర్ శాసిస్తుంది. ఈ డాలర్ మన రూపాయితో మార్కం విలువకు వచ్చినప్పుడు మనము చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉంటేనే మన విదేశీ మారక నిల్వలు, మన యొక్క ఇతర దేశాల యొక్క ఎగుమతులు దిగుమతులు చాలా చక్కగా ఉంటాయి. ఎగ్జిమ్ పాలసీ అంటారు దీన్ని. ఈ ఎగ్జిమ్ పాలసీ కూడా బాగుంటుంది. మన మానవనులు ఎక్కువ శాతం ఉద్యోగాలు అమెరికాలో చేస్తున్నారు కాబట్టి అమెరికాను మనం ప్రతినిత్యం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఎక్కడ ఏ విధానం ప్రకటించినా ఆ విధానం ప్రకారం మనకేమైనా నష్టం జరుగుతుందా లేదా మనకి ఏమైనా లాభం జరుగుతుందా, వెంటనే ఆ దేశం యొక్క విధానాలను చూసుకొని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో మనము ఈరోజు ప్రధానమంత్రి గారు, డొనాల్డ్ ట్రంప్ గారు చేసే మీటింగ్స్ని ఆహ్వానిద్దాం. మంచి సొల్యూషన్స్ వస్తాయని ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. మనము నేడు బాగా అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను అనేక రకాలుగా కొన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మనకున్నటువంటి భయము, మనకున్నటువంటి ఆందోళన ఏందే అని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, జన్మతా పౌరసత్వం అనేటటువంటిది ఒక అంశం పైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేడానికి వెనకాడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భారతదేశానికి కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం అనేటటువంటి జరుగుతుంది. మనం ఒక్కసారి అంతర్జాతీయ అంశాలను మనం పరిశీలించినట్టయితే, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశము ఇతర దేశాలతోటి అనేక రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో శాంతి సుముఖంగానే ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ నాటినటువంటి విదేశాంగ విధానం నుంచి మొదలుకుంటే నేడు
ట్రంప్ వరకు కూడా భారతదేశము దౌత్య సంబంధాలలో అద్భుతమైనటువంటి సంబంధాలను వివిధ ప్రపంచ దేశాలతోటి మరి గణనీయంగా మనం కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనము ఇటీవల కాలంలో అమెరికాకు పర్యటించడం జరుగుతుంది. అక్కడ దౌత్య సంబంధాలని పటిష్టవంతంగా చేసుకోవడానికి ట్రంప్తో కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులతోటి సమావేశం కావడం జరుగుతుంది. అందులో ఎట్టి పరిస్థితులలో భారతదేశానికి చెందినటువంటి పౌరులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా మరి అమెరికా బంధాలను ఏ విధంగా ఉన్నాయో, గతం నుంచి ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని మనము పటిష్టవంతంగా చేసుకోవడానికి మరి భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రంప్ మరి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అందులో మనము భారతదేశం నుంచి ఎగుమతి దిగుమతులు తీసుకున్నా లేదా అంతర్జాతీయ రాజకీయ అంశాలను మనం పరిశీలించినా మరి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి అంశాలను కూడా మరి భారత్ మరి అమెరికా మరి అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తాయని భారత్ మరి అమెరికా సంబంధాలను మొదట్లాగా కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి సంబంధాలు ఉండే విధంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. భయాందోళనతో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే అమెరికాకు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులకు అక్కడ మరి కొన్ని రకాలైనటువంటి ఉద్యోగరీత్యా అనేక రకాలైన ఇబ్బందులను ఏర్పడుతున్నటువంటి ఆందోళన ఉంది. ఆ ఆందోళన కూడా భారతదేశం నుంచి ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి అనేక రకాలైనటువంటి ఆందోళన చెందుతున్నారు. మీరెవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఒక పిల్లవాడి విషయం అంటే ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలుగానే పరిగణిస్తారు. అంతర్జాతీయ సంబంధాలలో ఒక దేశం ఇంకొక దేశంతో ఒప్పందాలు చేసుకునేటువంటి భాగంలోనే మరి గౌరవ ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాటి మీద మరి సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాం. మరి తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ప్రస్తుతము ప్రపంచ అగ్రగామి దేశమైనటువంటి అమెరికాలో భారతదేశ ప్రజలకు అలజడులు జరుగుతున్నందుకు ఈ దేశ ప్రజలు ఎన్నో భయభ్రాంతులకు అవుతున్నటువంటి సందర్భంలో నేను ఒక సూచన చేయదలుచుకున్న భారతదేశ ప్రభుత్వానికి. ఎందుకంటే అమెరికా అనేది ఒక అగ్రరాజ్యము, అది వలస రాజ్యము. అనేక రకాల దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఒక 160 సంవత్సరాల గత చరిత్రను చూసుకుంటే అదొక చిన్న చిన్న దీవులుగా ఏర్పడ్డటువంటి రాజ్యమే అమెరికా వలస రాజ్యం. అమెరికాలో అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా నివాసాలు ఏర్పరచుకొని ఉన్నటువంటి దేశం. ప్రస్తుతము ట్రంప్ పరిపాలనలో గతంలో చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాల మీద ఈ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ అలా గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ట్రంప్ కేవలము అక్కడ ఉండబడినటువంటి దేశ ప్రజల సుస్థిరత్వం కోసము, ఆ ప్రజల బాగోగులు చూడడం కొరకు, ఆ దేశ ప్రజలు మంచిగా అగ్రగామిలో బతకడం కొరకు ఆయన చేస్తున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు అక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కూడా ట్రంప్ స్వప్రయోజనాల కొరకు చేస్తున్నాడు. కాబట్టి దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఈ నల్లగొండ నుంచి పోయిన ప్రజలు కానీ, ఈ దేశం నుంచి పోయిన ప్రజలు కానీ అక్రమ వలసదారులు అంటే ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా పోయినటువంటి వాళ్ళు అక్కడ ఏదైతే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఉండే వాళ్ళకు మాత్రమే పంపిస్తున్నారు. మన దేశ ప్రజలు ఎవరైనా, మన దేశ ఉద్యోగులు ఎవరైనా అక్కడ మంచి పొజిషన్లో ఉండి కష్టపడి పనిచేసే వాళ్ళని ఎవరిని కూడా తిరిగి పంపడం లేదు. కాబట్టి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా 23 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా కోర్టులో కేసులు అయ్యి అవన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. వాటి మీద స్టే విధించడం జరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి మన భారతదేశంలో, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే దేశంలో వారి యొక్క రూల్స్ ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కాకపోతే మన పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి ఒక ఆశ కళతోటి అమెరికాలో సెటిల్ కావాలని వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళు అనేది ఏంటంటే లీగల్గా ఉన్నవాళ్ళు, స్కిల్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి ఏ ప్రమాదం లేదు. కాకపోతే ఇల్లీగల్గా ఆ దేశంలో ప్రవేశించిన వాళ్ళకి మాత్రమే ట్రంప్ వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. ఇప్పట్లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్కిల్ ఉండి
కంపెనీస్లో జాబ్స్ ఉన్న వాళ్లకు ఏ భయం లేదని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు కూడా నిన్న మొన్న వాళ్ళతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మాట్లాడారు. ఇది కూడా చర్చకు వస్తుందని మనం అనుకుందాం. తప్పకుండా మనకు ఒక సామరస్య విధానాన్ని వాళ్ళు కనుగొంటారు. అంతా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు జో బైడెన్ తర్వాత ట్రంప్ గారు అమెరికాకు ప్రెసిడెంట్గా రావడం జరిగింది. తర్వాత దీనిపైన చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. భారతదేశానికి సంబంధించిన వాళ్లకు ఇబ్బందులు అయితే ఏమని చాలామంది ఆందోళనకు గురవుతారు. కానీ ఇది అవాస్తవం. ఎందుకంటే ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. సో అక్రమంగా ఎక్కడ ఉన్నా తప్పే కాబట్టి సక్రమంగా ఆ వీసాలు కానీ అవన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మోడీ గారు మొన్న జరిగిన ద్వైపాక్షిక సంబంధాలలో కూడా ఈ విషయం పైన వారు చర్చించడం జరిగింది. భారతదేశానికి సంబంధించిన విద్యార్థులకు ఎలాంటి సరైన ఆధారాలు సరైన పత్రాలు ఉన్నవారికి వీసా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేదు. కాకపోతే ఎవరైతే సరైన పత్రాలతో లేకుండానైతే వారు అక్కడ పోయినరో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నమాట కొంత వాస్తవమైనప్పటికీ వారంతా సరైన పత్రాలతో ఉంటే తర్వాత ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే మనము సరైన పత్రాలతోని సరైన వీసాతోని ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు కావు. భవిష్యత్తులో ఈ ట్రంప్ మన మోడీ గారు ఇంకా చాలా నిర్ణయాలు తీసుకున్న భారతదేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. మన భారతదేశం అమెరికా రెండు కలిసి ఇంకా ఎన్నో చారిత్రాత్మక విప్లవ మార్పులు కూడా తీసుకొస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. భారత్ అమెరికా సంబంధాలు బాగున్నాయంటే మనకు ఇంకా చాలా మెరుగైన అవకాశాలు కానీ మన విద్యార్థులకు కానీ మన ప్రజలకు కానీ దొరుకుతుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. సో మనమంతా దీని గురించి పెద్దగా ఆందోళన చెందే అవసరం లేదు. సో మనమంతా ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలను కోరుకుందాం. మంచిగా మనం కలిసిమెలిసి ఉంటూ మనకు కావాల్సినవన్నీ సాధించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక చర్చలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ఏదైతే ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ అమెరికా యొక్క మేలు కోసం కృషి చేస్తున్నారో అదేవిధంగా భారతదేశ ప్రధాని ఇండియా ఫస్ట్ అనే నినాదంతో భారతదేశం యొక్క మేలు కొరకు భారతదేశం యొక్క ఆర్థిక ఎదుగుబాటు కొరకు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా అక్కడ అమెరికాలో ఇక్కడి నుండి వెళ్ళినటువంటి విద్యార్థులకు ఉద్యోగాల విషయంలో కావచ్చు నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ ట్రంప్ గారితో చర్చలు జరిపి ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచంలో భారతదేశాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అమెరికా వివిధ దేశాల మీద వేస్తున్నటువంటి సుంకాలను పన్నులను భారతదేశం మీద వేయకుండా భారతదేశ ఎగుమతులు పెరిగే విధంగా భారతదేశానికి మేలు జరిగే విధంగా మోడీ గారు ట్రంప్ గారితో మాట్లాడతారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఏ దేశమైనా తమ సార్వభౌమత్వ పరిధి లోపల అనుమతి లేకుండా ఉన్నటువంటి వలసదారులను ఏ ప్రభుత్వం కూడా సహించదు. అలానే అమెరికా కూడా చేస్తున్నది. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అక్రమంగా అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అమెరికా నుంచి బయటికి పంపించేటటువంటి పని చాలా ఉధృతంగా జరుగుతుంది. చదువు కోసం కానీ లేకపోతే ఉద్యోగం కోసం కానీ ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వీసా H1B ఉన్నట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ చదువు కోసం పోయినప్పుడు చదువు అయిపోయిన తర్వాత కొంత గడువు ఉంటుంది. ఆ గడువు లోపల ఉద్యోగం పొందడము H1B వీసా పొందడము ఆ విధంగా జరిగినట్టయితే వాళ్ళు చట్టపరంగా అక్కడ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకు H1B రానట్టయితే గడువు అయిపోయి H1B రానట్టయితే ఆ దేశాన్ని వదిలి బయటికి రావాల్సి ఉంటుంది. ఇదివరకు దాని పట్ల ఉదాసీనంగా ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు దాన్ని చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఒక 2 దఫాలుగా పంపడం జరిగింది. కానీ ఏ దేశంలోనైనా అక్రమంగా ఉండడం కంటే సక్రమంగా ఉండడమే, అంటే సరైన సమయానికి సరైనటువంటి వీసాను పొంది ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి దానికోసమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏ దేశమైనా
అక్రమంగా ఉన్న నివాసం ఉన్నటువంటి వాళ్ళను పంపించేటటువంటి ప్రయత్నం ఏ దేశమైనా చేస్తుంది. అమెరికాలో ఇప్పుడు అటువంటి వాళ్ళను ఆ దేశం నుంచి పంపించే ప్రయత్నం విస్తృతంగా జరుగుతుంది. చూడాలి మున్ముందు ఈ యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత మా దేశమే ఫస్ట్ అనే నినాదంతో మన దేశంలో కనుక నరేంద్ర మోదీ గారు మన దేశమే ఫస్ట్ అనే నినాదంతో ఎలాగైతే ముందుకెళ్తున్నారో అమెరికాలో కూడా రెండోసారి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మన దేశమే ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతున్నది. ఈ విషయంలో అక్రమంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఏ దేశ అక్రమదారులైనా వెనుకకి పంపేయడం జరుగుతున్నది. ఆ విషయంలో భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సక్రమంగా వీసా పొంది ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్ళి అక్కడ చదువుకొని పట్టాలు పొందినటువంటి మన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు మనం కూడా నర్వస్ కాకుండా మన తోటి పేరెంట్స్ని కూడా మనం తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఎలాగైతే చెప్తున్నామో అక్కడ కూడా వాళ్ళ దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్న చట్టాలని అతను సక్రమంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మొన్ననే మన నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనలో భాగంగా ఏ దేశ అధినేతకు కూడా ఇవ్వనటువంటి గౌరవాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ట్రంప్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క చర్చల ఫలితమే మనకు భారతదేశానికి కూడా చాలా అనుకూలంగా ట్రంప్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎటువంటి విషయాన్నైనా దేశ ప్రధాని ఏ విషయంలో కూడా మన భారతదేశాన్ని విశ్వగురువుగా చూపడంలో మన నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా హర్షించవలసిన విషయం అందరికీ కూడా అర్థమవుతున్నది. అందులో భాగంగానే ట్రంప్ గారు మొట్టమొదట మన ప్రధానమంత్రి మోదీ గారిని ఆహ్వానించి అక్కడ చర్చలు కూడా జరపడం జరిగింది.